నమస్కారం. జీసీఆర్జేవై వార్తావానికి స్వాగతం. ఈ రోజు వార్తలను మీ ముందుకు తీసుకొచ్చింది గీతాశ్రీ హర్షిత జంతుశాస్త్ర విభాగం. ముందుగా కళాశాల వార్తలు. నిన్న రాజమహేంద్రవరంలో జరిగిన ఇంటర్ కాలేజియేట్ ఫుట్బాల్ పురుషుల టోర్నమెంట్ అండ్ సెలక్షన్ ట్రయల్స్లో తమ కళాశాలకు చెందిన 4 విద్యార్థులు ఎంపిక అయ్యారని ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు తెలిపారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తమ సహకారాన్ని అందిస్తూ దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారని, లక్షల రూపాయలు విలువైన వసతులు సమకూర్చారని, పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తున్నారని ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు తెలిపారు. అంతర్జాతీయ వార్తలు. అమెరికాలో వీసాలు రద్దు. అమెరికాలో 85,000 వీసాలను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది విద్యార్థులకు, ఇతర వలసదారులకు షాక్ ఇచ్చింది. బియ్యంపై ట్రంప్ టారిఫ్లు. భారత్ నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే బియ్యంపై మరిన్ని పన్నులు, టారిఫ్లు విధిస్తాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వాణిజ్య చర్చల్లో పురోగతి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జపాన్లో భారీ భూకంపం. జపాన్ ఉత్తర తీరంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జాతీయ వార్తలు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. వందేమాతరం 150వ వార్షికోత్సవ లోక్సభలో ప్రత్యేక చర్చ జరిగింది. ప్రధాని మోదీ ప్రసంగంపై ప్రతిపక్షాలు స్పందించగా ఓట్ చోరీపై కేంద్రం హోంమంత్రి అమిత్ షాలు నెహ్రూ, ఇందిరా, సోనియా గాంధీలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభా లెక్కలు డిజిటల్గా. ఇకపై దేశ జనాభా లెక్కలు పూర్తిగా డిజిటల్గానే చేపట్టాలని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రీయ వార్తలు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇటీవల జరిగిన సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపుపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో చర్చలు జరపాలని, 7,000 కోట్ల ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ టెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. క్రీడా వార్తలు. ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించిన ఆటగాళ్ల వేలం, ట్రేడింగ్ ప్రక్రియకు ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. చెన్నై సూపర్ కింగ్స్, సీఎస్కే తమ రిటెన్షన్ జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ టెన్నిస్ సమైక్య అవార్డు. ప్రపంచ మాజీ నెంబర్ 1 స్పెయిన్కు చెందిన రాఫెల్ నాదల్, అమెరికన్ సెరెనా విలియమ్స్ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ టెన్నిస్ సమైక్య అవార్డులను అందుకున్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ కూడా సాధారణంగా పొడి వాతావరణం, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్ష సూచన తక్కువగా ఉంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కనిపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ధన్యవాదాలు.